స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైతే మనం మోడర్న్ హిస్టరీ అనే దానికోసం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఇప్పుడు సెకండ్ వీడియోకి ఏంటి అని అంటే కొంచెం డిలే అయ్యింది. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద హెల్త్ రీజన్స్ వల్ల కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల వీడియో అనేది తీయడానికి కొంచెం లేట్ అయ్యింది. సో ఇప్పుడు మోడర్న్ హిస్టరీ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2లోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, హూ ఈజ్ ప్రాపర్లీ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ద ఇండిపెండెన్స్ మూమెంట్ అని అంటున్నారు. హూ ఈజ్ ప్రాపర్లీ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ లేడీ. ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ వర్డ్ గ్రాండ్ ఓల్డ్ లేడీ అని కనబడిందో మనం చూసుకున్నట్టయితే మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ అని అంటాం, ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఎవరి గురించి చెప్తాం అప్పుడు? దట్ ఈజ్ దాదాబాయి నౌరోజీ. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం మాట్లాడుకుంటే గ్రాండ్ ఓల్డ్ లేడీ అని ఎప్పుడు కనబడినా సరే మనకు ఆన్సర్ ఏంటి అని అంటే అరుణా అసఫ్ అలీ. ఓకే, ఈవిడ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. ఆవిడ ఏం చేశారు అని అంటే ఆవిడ సాల్ట్ సత్యాగ్రహాలో కూడా పార్టిసిపేట్ చేశారు. అట్ ద సేమ్ టైం క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోని ఇన్ ద ఇయర్ 1942 ఆవిడ ఏంటి అని అంటే ముంబైలోని మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నదో ట్రై కలర్ ఫ్లాగ్ ఆవిడ హాయిస్ట్ చేశారనమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సో ఈవిడ ఏమని పిలుస్తారు? షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ లేడీ. ఎవరు? అరుణా అసఫ్ అలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద నౌజవాన్ భారత్ సభ? ఈ నౌజవాన్ భారత్ సభ అనే దాన్ని ఫౌండ్ చేసిన పర్సన్ ఎవరో అని అడుగుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ లెఫ్టిస్ట్ వింగ్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మనం పార్లమెంట్లో కానీ ఎక్కడైనా చూసుకునేటప్పుడు రైట్ పార్టీస్ లెఫ్ట్ పార్టీస్ అని అంటారు కదా, అలాగా లెఫ్టిస్ట్ వింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అందులో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో నౌజవాన్ భారత్ సభ అనేది ఇది మనకి 1926లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1926. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఏంటి అని అంటే వర్కర్స్ అండ్ పీజెంట్స్ అంటే ఎవరైతే మనకి బాగా పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా వాళ్ళని ఉద్దేశించుకొని ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్. ఇది మనకి ఫౌండ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే భగత్ సింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ నౌజవాన్ భారత్ సభ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1926. ఇది బోత్ వర్కర్స్ అండ్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్. అలాగే మనకి భగత్ సింగ్ ఇంకొక పర్టికులర్ ఆర్గనైజేషన్తో కూడా మనకి బాగా ఫేమస్గా ఉంటారు. ఏ ఆర్గనైజేషన్ అది? దట్ ఈజ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఇది మనకి 1928లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి మేజర్ ఫౌండర్ ఎవరు అని అంటే చంద్రశేఖర్ ఆజాద్. దాంతోపాటు మనకి భగత్ సింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ? ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1905. మనకి 1905 అనే ఇయర్కి ఒక పర్టికులర్ ప్రత్యేకత కూడా ఉంటుంది. ఏంటి అని అంటే పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్. మనకి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ విడిపోయాయి కదా, ఆ ఇయర్లోనే ఈ సర్వెంట్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే దట్ ఈజ్ గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద పర్సన్ హూ ఎస్టాబ్లిష్డ్ సర్వెంట్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. ఓకే, నెక్స్ట్, వై ఐ ఆమ్ ఎన్ ఎథిస్ట్? ఈ పర్టికులర్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు. వై ఐ ఆమ్ ఎన్ ఎథిస్ట్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్? ఏ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఈ పర్టికులర్ వై ఐ ఆమ్ ఎన్ ఎథిస్ట్ అనే ఆటోబయోగ్రఫీ రాశారు అని అంటే దట్ ఈజ్ భగత్ సింగ్. ఓకే, ఈ పర్టికులర్ బుక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వై ఐ ఆమ్ ఎన్ ఎథిస్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ అబుల్ కలాం ఆజాద్? మనకి ఏంటి అని అంటే మనకి ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు కదా ఏపీజే అబ్దుల్ కలాం. ఈయనతో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. హీఈస్ అబుల్ కలాం ఆజాద్. ఓకే, అండ్ హీఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. హూ ఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అడగచ్చు అనమాట. ఎవరు? అబుల్ కలాం ఆజాద్. ఆయన ఆటోబయోగ్రఫీ ఏంటి అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎవరిది? అబుల్ కలాం ఆజాద్. హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్, ద లైఫ్ డివైన్, ద సింథసిస్ ఆఫ్ యోగా అండ్ సావిత్రి. ద లైఫ్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా అండ్ సావిత్రి ఆర్ ద పాపులర్ వర్క్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా? ఓకే,
ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇచ్చారు, ఏంటది? ఇట్ ఈస్ ఎక్స్ట్రీమిస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్నదో అది మనకి మోడరేట్ ఫేజ్ కింద, అలాగే నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ కింద, ఇంకొక ఫేజ్ గాంధీయన్ ఫేజ్ కింద మనకి డివైడ్ చేస్తారనమాట. ఈ డివైడ్ చేసిన దాంట్లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లోని ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ లీడర్స్ మనకి ఒక 4 మెంబర్స్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. వాళ్ళనే మనం ఏమని అంటాం? లాల్ బాల్ పాల్. లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. ఓకే, వీళ్ళతో పాటు ఇంకొక ఫేమస్ పర్సనాలిటీ ఉంటారనమాట, అరబిందో ఘోష్. ఓకే, ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. ఈయనే ఈ పర్టికులర్ వర్క్స్ అన్నీ కూడా చేశారనమాట. ఏంటంటే అవి ఒకటి ద లైఫ్ డివైన్, ద సింథసిస్ ఆఫ్ యోగా అండ్ సావిత్రి. ఈ వర్క్స్ని రాసింది ఎవరు? దట్ ఈజ్ అరబిందో ఘోష్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిడ్ మహాత్మా గాంధీ along with other Indians established National Congress of India టు ఫైట్ అగెనిస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్? అంటే ఎప్పుడైతే మనకి మహాత్మా గాంధీ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ మనం చూసుకునేటట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గాంధీజీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా. ఓకే, ఆయన ఏంటి అని అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఉంటారు, ఆయన క్లయింట్, ఆయన మనకి లాయర్ కింద చేశారు కదా ప్రొఫెషన్, ఆ లా ప్రొఫెషన్లోనే ఆయనకు ఒక క్లయింట్ ఉంటారు. ఆ క్లయింట్ని ఉద్దేశించుకొని కేసు వాదించడం కోసం అని చెప్పి సౌత్ ఆఫ్రికా వెళ్తారనమాట. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని ఇంపార్టెంట్ ప్రామినెంట్ థింగ్స్ చేస్తూ ఉంటారు. అదేంటి అని అంటే అక్కడ బ్రిటిష్ రూల్ ఎగెనిస్ట్గా చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిడ్ మహాత్మా గాంధీ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ కాంగ్రెస్? ఈ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ పర్టికులర్ కంట్రీలో ఈయన ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా. ఓకే, ఏంటంటే ఆయన సౌత్ ఆఫ్రికా 1893లో వెళ్తారు. 1894లోని మనకి నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఓకే, ఈ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకి 1894లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, అండ్ ఆయన ఇండియాకి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు? 1915లో తిరిగి వస్తారనమాట. ఈ రిటర్న్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1915లో తిరిగి వస్తారు, 1893లో వెళ్తారు. ఓకే, నెక్స్ట్ కుదై కిద్మట్గర్ ఏ నాన్ వయలెంట్ మూమెంట్ అమాంగ్ ద పఠాన్స్ స్టార్టెడ్ బై. ఇదేంటి అని అంటే ఈ పఠాన్స్ ఎక్కడ ఉంటారు అని అంటే హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రోవిన్స్. అంటే ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఈ కుదై కిద్మట్గర్ అనేది ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ నాన్ వయలెంట్ మూమెంట్. ఓకే, ఈ నాన్ వయలెంట్ మూమెంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఓకే, ఇదే ఈ మూమెంట్నే మనకి రెడ్ షర్ట్ మూమెంట్ అని కూడా అంటారు. ఎందుకనంటే వాళ్ళు రెడ్ షర్ట్స్ వేసుకుంటారనమాట. ఓకే, ఈ రెడ్ షర్ట్ అని ఇచ్చినా సరే మనకి కుదై కిద్మట్గర్స్ అనేది గుర్తు రావాలి. ఓకే, ఇట్ ఈస్ ఎ నాన్ వయలెంట్ మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ అట్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్. అండ్ ఇది మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారనంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1929. ఓకే, ఈ కుదై కిద్మట్గర్ అనే మూమెంట్ మనకి 1929లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే హీ ఈజ్ ద ఫస్ట్ ఫారినర్ టు గెట్ భారతరత్న. మనకి ఇండియాలో భారతరత్న ఏదైతే ఉన్నదో హీ ఈజ్ ద ఫస్ట్ ఫారినర్ టు గెట్ భారతరత్న. ఓకే, ఎప్పుడైతే మనకి ఇండియా పాకిస్తాన్ బైఫర్కేట్ అయ్యిందో సో హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫారినర్ అండ్ ఈయన ఫస్ట్ ఫారినర్ టు గెట్ భారతరత్న. ఇది మర్చిపోకూడదు అనమాట ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి. అండ్ కుదై కిద్మట్గర్ ఏదైతే ఉన్నదో అది కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఈ పర్టికులర్ పర్సనే. ఓకే, నెక్స్ట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ కాల్డ్ ఆఫ్ ఆఫ్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్? అంటే ఇక్కడ మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఒక చిన్న టైం లైన్ లాగా చూసుకునేటట్టయితే మనకి 1919 ఒక ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే 1920 ఇయర్, అలాగే మనకి 1922. ఈ 3 years చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 1919లో మనకి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. ఓకే, గాంధీయన్ ఫేజ్లో 1919లోని 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. ఏంటేంటి? ఒకటి జలియన్ వాలాబాగ్ మసేకర్. ఓకే, నెక్స్ట్ అలాగే రౌలత్ యాక్ట్. ఓకే, ఈ పర్టికులర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్ట్ ఆధారంగా చూసుకొని మనకి జలియన్ వాలాబాగ్ మసేకర్ అనేది జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏంటి అని అంటే 1920లోని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎవరు? మహాత్మా గాంధీ. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏంటి అని అంటే పీస్ఫుల్ మూమెంట్ కింద తీసుకొని వెళ్ళాలనేది మెయిన్ పాయింట్. ఓకే, ఈ 1922లో ఏంటి అని అంటే ఒక ఇన్సిడెంట్ మనకి ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది అనమాట. ఓకే, ఆ చౌరీ చౌరా అనే ఒక ప్లేస్లో జరుగుతుంది. ఆ చౌరీ
చౌరీ చౌరా ప్లేస్లో జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ని ఎవరైతే ఈ ప్రొటెస్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా తగలబెట్టేస్తారనమాట. దాంట్లో ఒక 22 మెంబర్స్ చనిపోతారు. ఆ చనిపోవడం వల్ల ఏంటి అని అంటే ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనకి ఏదైతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉన్నదో దాన్ని కాల్ ఆఫ్ చేసేస్తారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ టైం లైన్లోని ఈ ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఒకటి 1919లోని రౌలత్ యాక్ట్ అండ్ జలియన్ వాలాబాగ్ మసాకర్. నెక్స్ట్ 1920లోని ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బై మహాత్మా గాంధీ. నెక్స్ట్ బికాస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ విచ్ వాజ్ హెల్డ్ ఎట్ చౌరీ చౌరా. ఓకే, అంటే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ధ్వంసం చేయడం వల్ల అక్కడ 22 మెంబర్స్ చనిపోవడం వల్ల బికాస్ ఆఫ్ దిస్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1922 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని కాల్ ఆఫ్ చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి ఆప్షన్స్లోని మనకి ఆప్షన్స్ ఏదైతే ఉన్నదో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది మనకు ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ when was the All India Trade Union Congress established? ఈ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నాడు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1920. ఓకే, ఇక్కడ మనకి ఈ ఎస్టాబ్లిష్ చేసిన దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఇందులో అప్పట్లో ఉన్న మెయిన్ మేజర్ ఫేమస్ పర్సనాలిటీస్ లాలా లజపత్ రాయ్, అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో జోసెఫ్ బ్యాప్టిస్ట్ అని ఉంటారు, వీళ్ళందరూ కలిపి ఈ పర్టికులర్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారని అంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే దాన్ని దేనికోసం ఎస్టాబ్లిష్ చేస్తారని అంటే టు రిప్రజెంట్ ఎట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, టు రిప్రజెంట్ ఇండియా ఎట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, దీనికోసం అని చెప్పి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనే దాన్ని 1920లో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the president of the Indian National Congress during Belgaum session held in 1924? ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకునేటట్టయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు. ఆ ఫేమస్ పర్సనాలిటీస్లోని చాలా మట్టుకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫస్ట్ ప్రెసిడెంట్. ఇక్కడ మనకి ప్రెసిడెంట్స్ గురించి అడిగేటప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఏంటి అని అంటే ఫస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1885లో ఎస్టాబ్లిష్ చేస్తారు. 1885లో ఎప్పుడైతే దీన్ని ఫౌండ్ చేశారో ఫౌండ్ చేసిన పర్సన్ ఎవరు? ఏఓ హ్యూమ్. ఓకే, అలెన్ ఆక్టావియన్ హ్యూమ్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకి? WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఫస్ట్ విమెన్ టు బికమ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే యానీ బీసెంట్. ఓకే, ఈవిడ మనకి 1917లోని ప్రెసిడెంట్ కింద ఉంటారనమాట. సేమ్ అలాగే మహాత్మా గాంధీ అండ్ ఇంకొక ప్రామినెంట్ పర్సనాలిటీ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ. మహాత్మా గాంధీ మనకి ఎప్పుడు అని అంటే మహాత్మా గాంధీ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇన్ ద ఇయర్ 1924. నెక్స్ట్ అలాగే జవహర్లాల్ నెహ్రూ అయితే మనకి 1929. ఓకే, జవహర్లాల్ నెహ్రూ అయితే 1929, మహాత్మా గాంధీ అయితే 1924. ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అలెన్ ఆక్టావియన్ హ్యూమ్, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? 1885. నెక్స్ట్ WC బెనర్జీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. Annie Besant is the first women president. Mahatma Gandhi in the year 1924. Jawaharlal Nehru in the year 1929. So ఇక్కడ మనకి ఏ ఇయర్ అడుగుతున్నారు? In the year 1924. Here the answer is Mahatma Gandhi. Okay, next. In which of the following years was V.D. Savarkar sent to Andaman jail by the British? అంటే ఇక్కడ మనకి ఈ V.D. సవర్కర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ పర్సనాలిటీస్ అండమాన్ జైలుకి పంపిస్తారు. ఏ ఇయర్లో పంపించారు అడుగుతున్నారు. దానికన్నా ముందు ఏంటంటే V.D. సవర్కర్ అనే పర్సన్ మనకి పొలిటికల్ పార్టీ పరంగా చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ రిలేటెడ్గా ఉంటారు. దట్ ఈజ్ హిందూ
హిందూ మహాసభ. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈయన గురించి ఇచ్చేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హీ బిలాంగ్స్ టు అండ్ హీ ఈస్ ద లీడింగ్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ద హిందూ మహాసభ అండ్ హీ ఈజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ అభినవ్ భారత్ సొసైటీ. అభినవ్ భారత్ సొసైటీ. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇది మనం ఏంటి అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సీక్రెట్ ఆర్గనైజేషన్. ఆయన బ్రదర్ ఇద్దరూ కలిపి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ మనకి విడి సవర్కర్ అన్న, వీర్ సవర్కర్ అని కూడా పిలుస్తారు, అలాగే స్వతంత్ర వీర్ అని కూడా అంటారు అనమాట ఇతన్ని. అలాగే ఇక్కడ మనకి విడి అంటే వినాయక్ దామోదర్ సవర్కర్. ఓకే, ఈయన్ని బ్రిటిషర్స్ అండమాన్ జైలుకి ఏ ఇయర్లో పంపించారు అని అంటే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1911. ఓకే, నెక్స్ట్, డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ డిడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ renounce his టైటిల్ నైట్హుడ్? ఈ నైట్హుడ్ అనే టైటిల్ని రవీంద్రనాథ్ ఠాగూర్కి కింగ్ జార్జ్ V అనే పర్సన్ మనకి 1915లోనే ఇస్తారనమాట. 1915లోని నైట్హుడ్ అవార్డ్ అనేది, నైట్హుడ్ అనే టైటిల్ని రవీంద్రనాథ్ ఠాగూర్కి కింగ్ జార్జ్ V అనే పర్సన్ 1915లో ప్రజెంట్ చేస్తారు. ఓకే, ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ హిస్ లిటరేచర్, అంటే ఆయన లిటరరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్గా ఆ పర్టికులర్ నైట్హుడ్ అనే టైటిల్ని ఇస్తారనమాట. ఎవరు? కింగ్ జార్జ్ V 1915లో ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అని అంటే రినౌన్స్ హిస్ టైటిల్, అంటే ఆయన ఆ పర్టికులర్ నైట్హుడ్ అనే టైటిల్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఏ పర్టికులర్ ఈవెంట్ తర్వాత ఆయన బాగా మనసు కలిసి వేసిన తర్వాత ఆ అవార్డ్ అనే, ఆ నైట్హుడ్ అనే టైటిల్ని వెనక్కి ఇచ్చేశారు అని అంటే దట్ ఈస్ జలియన్ వాలాబాగ్ మసేకర్. ఈ జలియన్ వాలాబాగ్ మసేకర్ మనకి 1919లో జరుగుతుంది అనమాట. ఆయనకి ఇచ్చింది అయితే 1919లోని ఆఫ్టర్ దిస్ జలియన్ వాలాబాగ్ మసేకర్ ఈ పర్టికులర్ టైటిల్ని ఆయన రెనౌన్స్ చేసేస్తారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ ఆటోనమీ బై డిస్కంటిన్యూయింగ్ ద అప్లికేషన్ ఆఫ్ డయార్కీ? ఓకే, ఇక్కడ మనకి డయార్కీ అనేది మనకి ఏ పర్టికులర్, డయార్కీ అంటే ఏంటి? డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి ఈ డయార్కీ అనేది ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారని కూడా అడుగుతారనమాట. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అకార్డింగ్ టు ద యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం మనకి డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ దాంట్లోనే మనకి ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ ఆటోనమీ? ఈ డయార్కీ అనే దాన్ని అబాలిష్ చేసి ప్రొవిన్షియల్ ఆటోనమీ అనేది మనకి ఏ యాక్ట్ ద్వారా తీసుకొని వస్తారు అని అంటే ఇట్ వాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ ప్రొవిన్షియల్ ఆటోనమీ అంటే దాని అర్థం ఏంటి? డీసెంట్రలైజ్డ్ పవర్, అంటే ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండివిజువల్గా పవర్స్ అనేవి ఎక్కువ కల్పించేదాన్ని మనం ప్రొవిన్షియల్ ఆటోనమీ అని అంటాం అనమాట. అంటే డీసెంట్రలైజ్డ్ పవర్ గురించి మాట్లాడేదాన్ని ప్రొవిన్షియల్ ఆటోనమీ కింద మనం చూసుకోవచ్చు. ఓకే, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో తీసుకొని వస్తారు. డయార్కీ అనేది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1919. ఈ డయార్కీతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది, దట్ ఈస్ బైకామరల్ లెజిస్లేచర్. ఈ రెండు కూడా మనకి ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే దట్ ఈస్ 1919 యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మహాత్మా గాంధీ రిప్రజెంటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్? ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే ఆర్టీసీ అని అంటాం. ఆర్టీసీ అంటే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. మనకి టోటల్గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. అందులోని ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఓకే, ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏవైతే జరిగాయో ఈ మూడిట్లోని ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే మహాత్మా గాంధీ వెళ్తారనమాట. దట్ ఈజ్ ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మాత్రమే మహాత్మా గాంధీ వెళ్తారు, మిగిలిన 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళరు. ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే 1930లో జరుగుతుంది. అలాగే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931లో జరుగుతుంది. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనకి 1932లో జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు? మహాత్మా గాంధీ ఏ పర్టికులర్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, నెక్స్ట్, అండ్ ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళిన పర్సన్ ఎవరు అని అంటే బిఆర్ అంబేద్కర్. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఏ పర్టికులర్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీ ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యారని అడిగారు అని అంటే దట్ ఈస్ బిఆర్ అంబేద్కర్. ఓకే, మహాత్మా గాంధీ వెళ్ళిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మాత్రమే వెళ్తారనమాట. ఓకే,
ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్. ఇక్కడ మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి 1930లోని సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది మహాత్మా గాంధీ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆఫ్టర్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంత పవర్ఫుల్ మూమెంట్ మనకి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఓకే, అందులో మనకి సాల్ట్ సత్యాగ్రహ అవన్నీ చూసుకుంటే అవన్నీ వస్తాయి. ఇక్కడ మనకి 1930లో ఏదైతే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఉన్నదో దాన్ని ఎండ్ చేసిందే ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఓకే, ఎప్పుడు మనకి ఎండ్ అవుతుంది అని అంటే ఇట్ వాజ్ ఎండెడ్ ఇన్ ద ఇయర్ 1931. ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏదైతే ఉన్నదో అది మనకి 1931లో సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత ఏంటి అని అంటే మనం ఇందాక చూసాం కదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని, దానికి కూడా గాంధీ వెళ్ళడానికి ఒప్పుకుంటారనమాట. ఓకే, ఈ సిడిఎం సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనే దానికి ఎండ్ పాయింట్ కూడా ఈ పర్టికులర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాజ్ నోన్ యాజ్ దేశబంధు. దేశబంధు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని దేశబంధు అని అంటారు. ఆయన అలా పిలిచిన పర్సన్, అలాగా ఇచ్చిన ఆ టైటిల్ ఇచ్చిన పర్సన్స్ ఎవరెవరు అని అంటే శ్రద్ధానంద అనే ఒక పర్సన్, అలాగే మహాత్మా గాంధీ అనే పర్సన్ ఇస్తారనమాట. ఓకే, ఈ దేశబంధు అని ఎవరిని అంటున్నారు? చిత్తరంజన్ దాస్. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఏ పార్టీ అది? కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఈ పార్టీ ఏదైతే ఉన్నదో ఇది మనకి 1922లోనే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పార్టీ ఆ టైంలోని చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది అప్పుడు మన జరుగుతున్న ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్నదో అందులోని. ఇంకొక పాయింట్ ఏంటంటే హీ ఫౌండెడ్ దిస్ పార్టీ అలాంగ్ విత్ మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ. ఓకే, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్ వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు? కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఇక్కడ మనకి దేశబంధు అని పిలిచిన పర్సన్ ఎవరు అని అంటే దట్ ఈజ్ చిత్తరంజన్ దాస్. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద మార్లే మింటో రిఫార్మ్స్ ఆఫ్ 1909 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఏదైతే మనకి 1909 రిఫార్మ్స్ ఉన్నాయో మార్లే మింటో రిఫార్మ్స్, ఇక్కడ మనకి లార్డ్ మార్లే అండ్ లార్డ్ మింటో. ఇక్కడ మనకి లార్డ్ మార్లే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. లార్డ్ మింటో ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, వీళ్ళిద్దరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ రోల్స్ ఉంటాయి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద అలాగే వైస్రాయ్ కింద. అక్కడ మనకి చూసుకుంటే అంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 ఇంకొకలాగా ఏమని పిలవచ్చు? మార్లే మింటో రిఫార్మ్స్ అని పిలుస్తాం. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని మనం మాంటాగ్ అండ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటాం. ఓకే, అలాగే మార్లే మింటో రిఫార్మ్స్ అయితే ఏమని అనొచ్చు? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. నెక్స్ట్, దే ఇంక్రీజ్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ జరిగిన మేజర్ రిఫార్మ్స్లోని దిస్ పర్టికులర్ 1909 రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్, అలాగే దే హ్యావ్ క్రియేటెడ్ ద రైట్ టు సెపరేట్ ఎలక్టరేట్ వాజ్ గివెన్ టు ముస్లిమ్స్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అంటే సెపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ పర్టికులర్ యాక్ట్ 1909 యాక్ట్. అంటే ఎవరైతే ముస్లిం పీపుల్ ఉన్నారో ఓన్లీ వాళ్ళు మాత్రమే ముస్లిమ్స్ అనే పర్టికులర్ కమ్యూనిటీకి ఓటేసే అధికారం ఉంటుంది అనమాట. అదే మనం సెపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ వాజ్ గివెన్ టు ముస్లిమ్స్. ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏంటి మనకి? బి. ఏబిసి మూడు కూడా ట్రూవే. నెక్స్ట్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సెకండ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనకి సెకండ్ సెషన్ ఏదైతే ఉన్నదో ఆ సెషన్ జరిగేటప్పుడు ఎవరు మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ కింద ఉన్నారో అని అంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ సెషన్ మనకి ప్రెసిడెంట్ కింద ఎవరు ఉంటారు? మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ కింద ఎవరు ఉన్నారు? ఉమేష్ చంద్ర బెనర్జీ. హీ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సెకండ్ సెషన్ జరిగేటప్పుడు మనకి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే దట్ ఈస్ దాదాబాయి నౌరోజీ, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీ ఈజ్ ద పర్టికులర్ అండ్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఓకే, అండ్ ఆయన రాసిన బుక్ ఏంటి? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ బుక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రిటర్న్ బై దాదాబాయి నౌరోజీ. ఓకే, నెక్స్ట్,
మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా మహాత్మా గాంధీ ఇందాక చెప్పుకున్నాం కదా, సౌత్ ఆఫ్రికా వెళ్ళారు అని చెప్పి. ఎప్పుడు వెళ్ళారు? 1893లో వెళ్ళారు. హీ రిటర్న్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1915. ఇక్కడ చూడండి మంత్స్ కూడా ఇచ్చారు, January 1912, Jan 1914, Jan 1910 అని. బట్ ఆన్సర్ ఈజ్ January 1915. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే 9th January 1915 రోజున వస్తారు. సో ఈ పర్టికులర్ డేట్ ఏదైతే ఉన్నదో ఆ డేట్ని మనం ప్రవాసి భారతీయ దివాస్ అని కూడా చేసుకుంటాం అనమాట. ఏంటది? ఎన్ఆర్ఐస్ డే. దీన్నే మనం ప్రవాసి భారతీయ దివాస్ అని కూడా జరుపుకుంటాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, హూ అనౌన్స్డ్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ఇంటూ సెక్యులర్ ఇండియా అండ్ ఇస్లామిక్ పాకిస్తాన్. అంటే మనం ఇండియా అండ్ పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో ఈ రెండు కూడా విడిపోయాయని చెప్తున్నాం కదా. ఎప్పుడు ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండేవో ఈ రెండింటినీ కూడా ఆన్ మౌంట్ బ్యాటన్ ప్లాన్, పార్టీషన్ ప్లాన్ అని వేసి దీన్ని విడగొట్టారు కదా. విడగొట్టేటప్పుడు ఏ పర్టికులర్ పర్సన్ మనకి ఇండియాలోని వైస్రాయ్ కింద ఉన్నారు అది గుర్తుపెట్టుకుంటే ఈ పర్టికులర్ దానికి ఆన్సర్ వచ్చేసి దాన్నే మనం ఎవరు లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటాం అనమాట. హీ ఈజ్ ద పర్సన్ హూ వాజ్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈయన ఇండియా పాకిస్తాన్ విడిపోయేటప్పుడు వైస్రాయ్. అలాగే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా హీ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అది కూడా మర్చిపోకూడదు, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈయన కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, which of the following places is related to Gandhi's సత్యాగ్రహ ఆఫ్ ద ఇయర్ 1917? ఎప్పుడైతే మనకి మహాత్మా గాంధీ ఇండియా విజిట్ చేశారో మళ్ళీని 1915లోని, దాని తర్వాత ఒక 3 ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అని అంటే దట్ ఈజ్ చంపారన్ సత్యాగ్రహ. అంటే ఆయన రాగానే డైరెక్ట్గా మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయలేదు. గ్రౌండ్ లెవెల్లోని అసలు రియాలిటీ ఎలాగున్నదో తెలుసుకోవడం కోసం కొన్ని ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా జరిగాయి అనమాట. ఫస్ట్ది చంపారన్ సత్యాగ్రహ, నెక్స్ట్ ఖేడా సత్యాగ్రహ, నెక్స్ట్ ఈజ్ అహ్మదాబాద్ మిల్స్ స్ట్రైక్. ఈ 3 ఈవెంట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆయన ఇండియా వచ్చిన తర్వాత ఏవైతే ఈ ఈవెంట్స్ ఉన్నాయో ఇవి ఆయన స్టార్ట్ చేసిన ఈవెంట్స్. ఒకటి చంపారన్ సత్యాగ్రహ, ఇది మనకి ఎప్పుడు అని అంటే 1917లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఈ 2 ఈవెంట్స్ కూడా మనకి 1918లో జరిగాయి అనమాట, ఖేడా సత్యాగ్రహ అండ్ అహ్మదాబాద్ మిల్స్ స్ట్రైక్. ఓకే, ఈ చంపారన్ సత్యాగ్రహ అనేది ఇక్కడ మనకి చూసుకుంటే ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి 1917 గురించి అడిగారు కాబట్టి దట్ ఈజ్ చంపారన్ సత్యాగ్రహ. ఓకే, నెక్స్ట్, The All India Forward Bloc was founded by Dash in 1939 after resigning from the Congress presidency. అంటే ఏ పర్టికులర్ పర్సన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఏంటంటే ఇంతకు ముందు ఆ పార్టీని ఫామ్ చేయడానికన్నా ముందు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే సుభాష్ చంద్రబోస్. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఈజ్ ద పర్సన్ హూ ఫౌండెడ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఆఫ్టర్ ఎప్పుడు పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు? ఈ ఎస్టాబ్లిష్డ్ ద పార్టీ ఇన్ ద ఇయర్ 1939. ఓకే, ఆఫ్టర్ రిజైనింగ్ టు ద కాంగ్రెస్ ప్రెసిడెన్షిప్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే దాన్ని సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, when did the All India Congress formally declare the objective of పూర్ణ స్వరాజ్? పూర్ణ స్వరాజ్ అంటే మనం ఫుల్ ఇండిపెండెన్స్ అనేది ఇండియాకి కావాలి అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఏ పర్టికులర్ సెషన్లోని ఏ ఇయర్లోని డిమాండ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఇన్ ద లాహోర్ సెషన్ 1929. లాహోర్ సెషన్లోని పూర్ణ స్వరాజ్ అనే దాన్ని కంప్లీట్గా డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినప్పుడు మనకి ఆ పర్టికులర్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆ పర్టికులర్ టైంలోని ప్రెసిడెంట్ కింద ఉన్న పర్సన్ ఎవరు అని అంటే దట్ ఈజ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ ఈవెంట్ తర్వాతే మనకి ఫస్ట్ టైం మనకి ట్రై కలర్ ఫ్లాగ్ అనేది మనకి హాయిస్ట్ చేశారనమాట. ఎక్కడ హాయిస్ట్ చేశారు అని అంటే రివర్ రావి మీద. ఎవరు హాయిస్ట్ చేశారు అని అంటే దట్ ఈస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద లాహోర్ సెషన్. ఇన్ దట్ సెషన్ ఇండియా డిమాండెడ్ ఫర్ ద పూర్ణ స్వరాజ్. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక ఈవెంట్ ఏంటి? దట్ ఈజ్ హాయిస్టింగ్ ఆఫ్ ద ట్రై కలర్ ఫ్లాగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద రివర్ రావి మీద ఏ పర్టికులర్ పర్సన్ హాయిస్ట్ చేశారు? దట్ ఈజ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ 1929 లాహోర్ సెషన్. ఓకే, నెక్స్ట్,
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లాస్ట్ హిజ్ లైఫ్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్ అగెనిస్ట్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ అనేది మనకి ఇండియాలో ఏంటి అని అంటే ఇది 1927లోని ఇనిషియేట్ చేశారు. అది మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందని అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1928. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ సెటప్ ఇన్ ద ఇయర్ 1927. ఓకే, అది ఎప్పుడు మనకి ఫోర్స్లోకి వచ్చింది అని అంటే దట్ ఈజ్ 1928. దాని రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారంటే 1930లో సబ్మిట్ చేశారనమాట. ఓకే, ఈ పర్టికులర్ సైమన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఇందులో టోటల్గా అందరూ కూడా వైట్ పీపులే ఉన్నారనమాట, ఇండియన్స్ ఎవరు కూడా లేరు. సైమన్ కమిషన్ అనేది దేనికోసం వేశారు అని అంటే టు లుక్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏదైతే ఉన్నదో దీని వర్కింగ్ ఎలా ఉన్నదనే దానికోసం సైమన్ కమిషన్ అనే దాన్ని సెటప్ చేశారనమాట. ఓకే, ఈ సైమన్ కమిషన్ సెటప్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టోటల్ మెంబర్స్ అందరూ వైట్ పీపులే ఉన్నారు, ఇండియన్స్ ఎవరు కూడా లేరు అన్న పాయింట్తోని గో బ్యాక్ సైమన్ అని చెప్పి కొన్ని స్లోగన్స్ అవి వేశారు. వేర్ బ్లాక్ ఫ్లాగ్స్ వర్ వేవ్డ్ అట్ ద కమిషన్. సైమన్ కమిషన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పి ఒక బ్లాక్ ఫ్లాగ్స్ అనేవి నినాదాలతో తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే పోలీసు లాఠీ చార్జ్ చేశారనమాట. లాఠీ చార్జ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్ మనం లాల్ బాల్ పాలన అనేటప్పుడు లాలా లజపత్ రాయ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే లాలా లజపత్ రాయ్. ఓకే, హెవీ బీటింగ్స్ అంటే మనకి లాఠీ చార్జ్ అనేది చాలా హెవీగా జరగడం వల్ల ఈ పర్టికులర్ పర్సన్ 18 days ఆ దెబ్బలన్నీ తట్టుకోలేక అలా చనిపోతారనమాట. ఓకే, లాలా లజపత్ రాయ్ ఈజ్ ద పర్సన్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ who lost his life in the Simon Commission protest. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సైన్డ్ ద పూనా ప్యాక్ట్. ఈ పూనా ప్యాక్ట్ అనేది మనకి ఏంటి అని అంటే ఏ ఇద్దరు పర్సనాలిటీస్ మధ్యలో జరిగింది అని అంటే ఇట్ వాజ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఈ పూనా ప్యాక్ట్ ఏంటి అని అంటే బిఆర్ అంబేద్కర్ ఏంటి, హీ ఈజ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ ద దళిత్స్. అంటే మనకి డిప్రెస్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మనకి కమ్యూనల్ అవార్డ్ అని ఒకటి ఉన్నది, కమ్యూనల్ అవార్డ్. ఓకే, ఈ కమ్యూనల్ అవార్డ్ అనేది ఎవరు ఇస్తారు అని అంటే ఇట్ వాజ్ గివెన్ బై ద మెక్డొనాల్డ్ రామ్సే. ఓకే, వాళ్ళు ఏంటి అని అంటే సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ద దళిత్స్కి కూడా సెపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తారు. అలాగే క్రిస్టియన్స్కి సెపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ క్లాస్కి ఒక సెపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ అనేది తీసుకొని రావాలనే పాయింట్లోని దళిత్స్కి కూడా సెపరేట్గా ఎలక్టరేట్ డిప్రెస్డ్ క్లాస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి కూడా సెపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తామని చెప్పి ఈ కమ్యూనల్ అవార్డ్ అనేదాన్ని తీసుకొని వస్తే దాన్ని ఒప్పుకునే పర్సన్ ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికి ఎగెనిస్ట్గా ఉన్న పర్సన్ మహాత్మా గాంధీ. వాళ్ళిద్దరి మధ్యలో కూడా జరిగిన ప్యాక్టే పూనా ప్యాక్ట్ అనమాట ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఏదైతే కమ్యూనల్ అవార్డు మాట్లాడుకున్నామో అది ఉండకూడదనే పాయింట్లో వీళ్ళిద్దరూ కూడా ఏంటి అని అంటే ఒక ఒప్పందానికి వస్తారనమాట. వచ్చిన దాన్నే మనం పూనా ప్యాక్ట్ అని అంటాం. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సైన్డ్ ద పూనా ప్యాక్ట్ విత్ మహాత్మా గాంధీ అని అంటున్నారు. ఎవరు అని అంటే దట్ ఈజ్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నెక్స్ట్, ద క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ డాష్ టు డిస్కస్ ద అల్టిమేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అంటే ఇండియాకి కంప్లీట్గా పవర్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని అంటాం. దీన్నే మనం ఏమని అంటాం, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని అంటాం. ఓకే, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మనకి ఏ ఇయర్లో వచ్చింది అని అంటే ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే దాన్ని ఎవరు పంపిస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బ్రిటన్ అట్లీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బ్రిటన్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలోని ఈ అట్లీ అనే పర్సన్ క్యాబినెట్ మిషన్ అనే దాన్ని ఇండియాకి పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఎవరెవరు అంటే ఒక 3 ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారనమాట ఈ మిషన్ ప్లాన్లోని. వన్ ఈజ్ లార్డ్ ప్యాథిక్ లారెన్స్, అండ్ ఇంకొక వీళ్ళిద్దరూ కూడా మెంబర్స్ అనమాట ఈ కమిషన్కి, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి. ఏవి అలెగ్జాండర్ అండ్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్. వీళ్ళు ముగ్గురు కూడా క్యాబినెట్ మిషన్ ప్లాన్ని లీడ్ చేస్తారనమాట. లీడ్ చేసి అల్టిమేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్ ఫర్ ఇండియా అనేది జరగాలని చెప్పి తీసుకొని వస్తారనమాట. ఓకే, ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ ఇయర్లో వచ్చింది, ఇట్ వాజ్ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1946. ఓకే, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మల్లీ టుక్ అప్ ద స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ అనేది మనకి దేనికోసం చేస్తారు అని అంటే మనకి 1905లోని
ఎప్పుడైతే మనకి ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అని జరుగుతుందో, బోత్ ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ని విడగొట్టేస్తారు. విడగొట్టిన టైం ఏదైతే ఉన్నదో యాంటీ పార్టీషన్ మూమెంట్ కింద ఈ పర్టికులర్ స్వదేశీ మూమెంట్ అనేదాన్ని చేస్తారనమాట. ఓకే, ఎప్పుడు ఇది 1905లోని. ఇక్కడ ఏమని అంటున్నారు అని అంటే ఆ పర్టికులర్ టైంలోని బెనారస్ సెషన్ జరిగేటప్పుడు ఆ టైంలో మనకి హూ ఈజ్ ద ప్రెసిడెంట్, ఇక్కడ మనం చూసుకుంటే ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గోఖలే. స్వదేశీ మూమెంట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఓన్లీ ఇండియన్ గూడ్స్ని మాత్రమే ఎంకరేజ్ చేసి ఫారెన్ గూడ్స్ అన్నిటినీ కూడా బాయ్కౌట్ చేయాలి అనే పాయింట్లోని దీన్ని తీసుకొని వస్తారనమాట. ఓకే, అదే మనకి స్వదేశీ మూమెంట్ యొక్క గొప్పతనం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే గోపాలకృష్ణ గోఖలే ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ పర్టికులర్ మూమెంట్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఇన్ అలీగర్. అది ఇవాళ మనం చూసుకుంటే ఫేమస్గా పిలుస్తాం కదా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అని, అదే ఇది. ఓకే, ఎవరు దీన్ని ఫౌండ్ చేశారు అని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇస్ ద పర్సన్ హూ ఫౌండెడ్ దిస్ మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ విచ్ ఎంకరేజ్డ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్, విచ్ స్ప్రెడెడ్ ద వెస్ట్రన్ ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ మీద ముఖ్యంగా ఏంటంటే ఇది ముస్లిం పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ అందరూ కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ఇంబైబ్ చేసుకోవాలనే పాయింట్తోని ఈ యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ గేవ్ ద బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అథారిటీ టు అరెస్ట్ ఎనీవన్ వితౌట్ ఏ ట్రైల్. అంటే ఎలాంటి ట్రైలు లేకుండా ఏ ఇండియన్ పర్సనాలిటీని అయినా సరే అరెస్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఏ యాక్ట్ తీసుకొని వచ్చింది, ఆ యాక్ట్ వల్లే మనకి నెక్స్ట్ జరిగిన ఈవెంట్ జలియన్ వాలాబాగ్ మసేకర్. ఓకే, ఇక్కడ ఈ యాక్ట్ ఏంటి అని అంటే దట్ ఈజ్ రౌలత్ యాక్ట్. ఈ రౌలత్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట. మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లోని గాంధీయన్ ఫేజ్లోని ఈ పర్టికులర్ యాక్ట్ అనేది వస్తుంది. ఈ రౌలత్ యాక్ట్ మనకి 1919లో చేస్తారనమాట రౌలత్ యాక్ట్ అనేది. ఓకే, ఈ యాక్ట్లో ఏంటి అని అంటే ఏ పర్టికులర్ పర్సనాలిటీని అయినా సరే ఇండియన్ పర్సనాలిటీని మనం అరెస్ట్ చేయొచ్చు వితౌట్ ఏ ట్రైల్. ఓకే, ఈ యాక్ట్ వల్లే మనకి నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మసేకర్ వస్తుంది. దాని తర్వాతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేటెడ్ ఇన్ 1902 ఇండియా వాజ్ నాట్ రూల్డ్ ఫర్ ఇట్స్ బెనిఫిట్. అంటే ఇండియాని రూల్ చేయడం వల్ల ఇండియాకి బెనిఫిట్ లేదు, దాంతోపాటు బట్ రాదర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్స్ కాన్కరర్స్. అంటే ఇండియాని రూల్ చేయడం వల్ల ఎవరైతే రూల్ చేస్తున్నారో కాన్కరర్స్ అంటే బ్రిటిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్ కోసం రూల్ చేస్తున్నారో తప్ప ఇండియాని డెవలప్ చేయాలి అనే పాయింట్ కోసం వాళ్ళు ఎక్కడా కూడా రూల్ చేయట్లేదు అని చెప్పిన పర్సనాలిటీ ఎవరు అని అంటే దట్ ఈజ్ యానీ బీసెంట్. యానీ బీసెంట్ అనే పర్సన్ చెప్పారనమాట. మీకు ఇందాక చెప్పాం కదా, షీ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. ఈవిడ వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ షీ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద హోమ్ రూల్ లీగ్. ఓకే, ఇది మనకి 1916లో స్టార్ట్ అవుతుంది హోమ్ రూల్ మూమెంట్ అనేది. ఈవిడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హోమ్ రూల్ లీగ్లో అలాంగ్ విత్ బాల గంగాధర్ తిలక్. ఓకే, అండ్ షీ ఈజ్ ఆల్సో రోట్ న్యూస్ పేపర్ రాస్తారు, ఒక న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ పేరు ఏంటి అని అంటే న్యూ ఇండియా అనే న్యూస్ పేపర్ రాస్తారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ ఇండియా న్యూస్ పేపర్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద హోమ్ రూల్ లీగ్ అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. షీ టోల్డ్ ఇన్ ద ఇయర్ 1902 ఇండియా వాజ్ నాట్ రూల్డ్ ఫర్ ఇట్స్ బెనిఫిట్స్ బట్ రాదర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్స్ కాన్కరర్స్. నెక్స్ట్, who among the following along with her close associates started secret congress area during the quit india movement జరిగేటప్పుడు మనకి ఏ పర్టికులర్ పర్సన్ సీక్రెట్ కాంగ్రెస్ రేడియో అనేదాన్ని అంటే ఒక విమెన్ చేస్తారనమాట. ఆవిడ ఎవరు అని అంటే డాక్టర్ ఉషా మెహతా ఈజ్ ద లేడీ హూ స్టార్టెడ్ దిస్ సీక్రెట్ కాంగ్రెస్ రేడియో డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్. మనకి ఏ ఇయర్లో జరిగింది? ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1942. మనకి క్విట్ ఇండియా మూమెంట్ వచ్చేటప్పుడు ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇయర్ ఈజ్ 1942. అప్పుడు మనకి సీక్రెట్ కాంగ్రెస్ రేడియో స్టార్ట్ చేసింది ఉషా మెహతా అనే పర్సన్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్?
ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అనేది మనకి ఏ ఇయర్లోని ఇనిషియేట్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ టైంలోని అంటే ఇప్పుడు మనం చూసుకున్నా సరే మనకి ఏదైనా సరే ఒక బుక్ అనే దాన్ని పబ్లిష్ చేయాలి అని అంటే వెనకాతల మనకి పబ్లికేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. ఆ పర్టికులర్ యాక్ట్ అనేది ఆ టైంలో అంటే ఎప్పుడైతే మనకి ఇనిషియేట్ చేశారో అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1867. ఓకే, అంటే 1867 నుంచి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద హిందూ అనే న్యూస్ పేపర్ ఉన్నది, వాళ్ళు ఒక ప్రెస్ రిపోర్టర్స్, అలాగే మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అలాగే మనకి బుక్స్లో తీసుకునేటట్టయితే మనకి పబ్లికేషన్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరిహాన్ పబ్లికేషన్స్ అని కానీ, లూసెంట్ పబ్లికేషన్స్ అని కానీ, ఇలా రీసెంట్గా మనం చూసుకునేటట్టయితే బోల్డ్ అని పబ్లికేషన్స్లో కూడా మనకి బుక్స్ అనేవి ఉంటాయి. మెగ్రాహిల్ పబ్లికేషన్స్ కానీ, ఈ పర్టికులర్ యాక్ట్స్ అన్నీ కూడా చూసుకుంటే ఈ యాక్ట్ ద్వారా అంటే ఏదైతే మనకి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో 1867 ఇనిషియేట్ చేసిన యాక్ట్ ప్రకారం దగ్గర నుంచి కూడా ఈ యాక్ట్ దగ్గర నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే బుక్స్ అనేవి రిలీజ్ చేయాలన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది చాలా చాలా ఇంపార్టెంట్ కింద చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ which important event that started in 1930 played a significant role. 1930లోని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్ అయింది in creating public support and mobilizing Indians to join the నాన్ వైలెంట్ మూమెంట్ ఫర్ ఇండిపెండెన్స్. అంటే ఇక్కడ మనకు చూసుకుంటే మనకి నాన్ వైలెంట్ మూమెంట్ అనేది మనకి నాన్ కోఆపరేషన్గా ఫస్ట్ మనకు చూసుకుంటే నాన్ వైలెంట్ మూమెంట్స్లోని 1920లోని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని ఒకటి జరుగుతుంది. అది చాలా 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 ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. అలాగే మనం చూసుకుంటే సెకండ్ ఈవెంట్ చూసుకునేటప్పుడు మనకి 1930లోని సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని ఒకటి జరుగుతుంది. ఇది కూడా మనకి ట్రిగరింగ్ పాయింట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది మనకి మహాత్మా గాంధీ ఎప్పుడైతే ఉన్నారో 1930లోని సాల్ట్ లాను బ్రేక్ చేయడం కోసం, అంటే సాల్ట్ రిలేటెడ్గా ట్యాక్స్లు విధిస్తారనమాట. దాని రిలేటెడ్గా సాల్ట్ సత్యాగ్రహ ఏంటది సాల్ట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సత్యాగ్రహ. ఓకే, ఇదేంటి అని అంటే ఆయన మార్చ్ స్టార్ట్ చేస్తారు, అంటే దండి మార్చ్ అని అంటాం దాన్ని మనం. ఓకే, ఈ పర్టికులర్ దండి మార్చ్ అంటే సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి దండి అనే ప్లేస్ వరకు కూడా ఆయన నడ్డం మొదలు పెడతారనమాట. ఓకే, ఆయన ఎంతమందితో మొదలు పెడతారని అంటే అలాంగ్ విత్ హిజ్ 78 ఫాలోవర్స్ ఈ దండి మార్చ్ అనేది మనకి సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి దండి అనే ప్లేస్ వరకు మొదలు పెడతారు. ఈ పర్టికులర్ మార్చ్ ఏదైతే ఉన్నదో ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద మనం చూసుకోవచ్చు. ఇదే మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లోని ఫ్రీడమ్ స్ట్రగుల్లోని ఒక పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కామన్ పీపుల్ దగ్గర నుంచి అందరికీ ఉపయోగపడే సాల్ట్ ఏదైతే ఉన్నదో ఆ సాల్ట్ లాను బ్రేక్ చేయడం కోసం, సాల్ట్ మీద ఏదైతే ట్యాక్స్లు ఎక్కువగా విధించారో దాన్ని బ్రేక్ చేయడం కోసం మొదలుపెట్టిన సత్యాగ్రహే ఇది మనం సాల్ట్ సత్యాగ్రహ. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటది మనకి ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సైతం ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసేలాగా చేసే మూమెంట్ అనమాట ఇది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ద నాన్ వైలెంట్ మూమెంట్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ మెంబర్స్ ఎలక్టెడ్ అండ్ బోత్ నామినేటెడ్ వర్ దేర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్, అంటే అప్పర్ హౌస్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఎప్పుడు వచ్చినా సరే అప్పర్ హౌస్ అని గుర్తుపెట్టుకోవాలి. అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ టు ఎక్స్పాండ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏదైతే ఉన్నదో ఇందులో మనకి చూసుకుంటే మనకి బై క్యామరల్ లెజిస్లేచర్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు. బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే 2 హౌస్ సిస్టమ్. అదే మనం లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ కింద తీసుకోవచ్చు అనమాట. లోవర్ హౌస్ ఏదైతే ఉన్నదో ఇదే మనం ఏమని అంటామంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కింద చెప్పుకుంటాం. ఈ లోవర్ హౌస్ని మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ కింద చెప్పుకుంటాం. ఇక్కడ మన అప్పర్ హౌస్ ఏదైతే ఉన్నదో దీన్నే మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కింద మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఇక్కడ మనకి టోటల్గా 60 సీట్స్ ఉంటాయి. ఓకే, అలాగే లోవర్ హౌస్ ఏదైతే ఉన్నదో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ టోటల్గా మనకి 145 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, ఈ 145 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో బోత్ ఎలక్టెడ్ సీట్స్ ఉంటాయి, అలాగే నామినేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి. ఇందులో మనం చూసుకుంటే ఎలక్టెడ్ అయితే 104, 41 అయితే నామినేటెడ్ సీట్స్ కింద చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ ఈ 60 ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా 34 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎలక్టెడ్, అలాగే ఈ 26 ఏవైతే ఉన్నాయో ఇవి నామినేటెడ్ సీట్స్ కింద ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గురించి అడుగుతున్నారు కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ 60. అదే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కానీ లేదా లోవర్ హౌస్ గురించి అడిగారు అని అంటే హియర్ ద ఆన్సర్ ఈజ్ టోటల్ అయితే మనకి 145. ఓకే,
Next, on 31st October 1940, who among the following was arrested for offering individual satyagraha to protest against India's forced participation in Second World War? Second World War మనకి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగింది? ఇట్ వాజ్ హెల్డ్ బిట్వీన్ 1939 to 1945. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా వాళ్ళ పార్టిసిపేషన్ అంటే ఫోర్స్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు సత్యాగ్రహాస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసే సత్యాగ్రహ ఇండివిజువల్ సత్యాగ్రహ జరిగేటప్పుడు ఎవరైతే ఇండివిజువల్ పర్సనాలిటీ సత్యాగ్రహ స్టార్ట్ చేశారో ఆ పర్టికులర్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ని బ్రిటిషర్స్ అరెస్ట్ చేసేవారు అనమాట. అలాగా 1940లో అరెస్ట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే దట్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూని అరెస్ట్ చేస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అగెన్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ది వర్డ్స్ స్వదేశీ అండ్ బాయ్కాట్ యూజ్డ్ యాజ్ ద మీన్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ స్ట్రగుల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా? స్వదేశీ అండ్ బాయ్కాట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేనివల్ల ఇట్ ఈస్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్. అంటే మనకి ఏదైతే మనకి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కింద విడగొట్టారో, ఓకే, ఈ విడగొట్టిన టైంలోనే దీని ద్వారానే మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అదే మనం స్వదేశీ అండ్ బాయ్కాట్. అంటే స్వదేశీ అంటే మనం ఇండియా గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ అమ్మాలి. అట్ ద సేమ్ టైం బాయ్కాట్ అంటే ఫారిన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా బాయ్కాట్ చేయాలనే వర్డ్స్ని మనం ఫస్ట్ టైం పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్ అనే దాని మీద చూసామన్నమాట. ఇది మనకి ఏ ఇయర్లో జరుగుతుంది? ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1905లో జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ హ్యాడ్ ద కీ రోల్ ఇన్ ఫైటింగ్ అగెనిస్ట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పోర్టో నోవా? అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగెనిస్ట్గా బ్యాటిల్ ఆఫ్ పోర్టో నోవా అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఎవరు అని అంటే హైదర్ అలీ ఈజ్ ద పర్సన్ హూ వాజ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పోర్టో నోవా అగెనిస్ట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్? ఇవాళ మనకి ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా అని అంటాం. ప్రియాంబుల్ ఆఫ్ ఇండియాలో మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో మనకి ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఉన్నాయో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనేవి ఏంటి అని అంటే ఎవరు ఇచ్చారు అని అంటే ఇండియాకి జవహర్లాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనేవి ఇండియాకి ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇందులో ఏంటి అని అంటే మనకి ఈ పర్టికులర్ వర్డ్స్ సోవరీన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే వర్డ్స్ ఉన్నాయి కదా, అలాగే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే క్రక్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనమాట. ఇవి మనకి ఈయన జవహర్లాల్ నెహ్రూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, పాస్ చేయడం కోసం అని చెప్పి. ఇది మనకి జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎప్పుడు పాస్ అవుతుంది అని అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోని 22 జనవరి 1947 ఈ పర్టికులర్ టైంలో దీన్ని పాస్ చేస్తారనమాట. ఓకే, 22 జనవరి 1947లో పాస్ చేస్తారు. ఏంటవి? ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్. దీన్ని పాస్ అయిన తర్వాతే మనకి ప్రియాంబుల్లో కూడా ఆ వర్డ్ టెర్మినాలజీ అంతా కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, ద ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. హూ ఇంట్రడ్యూస్డ్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. హూ పాస్డ్ అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఈజ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. హూ పాస్డ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈజ్ ద ఆన్సర్. హూ ఇంట్రడ్యూస్డ్ అని అడిగితే ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్, who among the following personalities said what I object is to the craze for machinery? What I object is to the craze for machinery, not machinery as such. The craze is for what they call labor saving machinery. Men go on saving labor till thousands are without work and thrown on the open streets to die of starvation. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనే దాన్ని ఎవరిస్తారో అని అడుగుతారు. హియర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై మహాత్మా గాంధీ. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మిషనరీ. అంటే ఏదైతే మిషనరీ ఉన్నదో క్రేజ్ ఫర్ మిషనరీ అండ్ అలాగే లేబర్ అంటే ఇక్కడ మనకి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది స్టార్వేషన్ వల్ల అంటే పావర్టీ వల్ల చనిపోతున్నారు అనే దానికోసం కూడా మాట్లాడతారనమాట. ఓకే, నెక్స్ట్, in which year did the All India Muslim League move a resolution demanding a separate nation for Muslims in the northwestern and eastern areas of the country? అంటే మనకి ముస్లిమ్స్ ఎవరైతే మెజారిటీగా అంటే ఎక్కువ పాపులేషన్ ముస్లిమ్స్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, అందులో చూసుకునేటట్టయితే మనకి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఇవాళ మనకి ఏదైతే పాకిస్తాన్ అని ఉన్నదో దాన్ని రిలేటెడ్గా చూసుకుంటే అది. అట్ ద సేమ్ టైం ఈస్టర్న్ బెంగాల్ అంటే ఇవాళ మనకి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అది. ఈ పర్టికులర్ ఏరియాస్కి సపరేట్గా ముస్లిం నేషన్స్ కింద ముస్లిం స్టేట్ కింద ఇవ్వాలి అనేది ఏ పర్టికులర్ ఇయర్లోని మనకి ఇయర్లోనే ఆల్ ఇండియా
ముస్లిం లీగ్ అనేది ఇచ్చారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉన్నది కదా, ఈ ఐఎన్సీ అనేది మనకి 1885లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉన్నది కదా, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1906. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే మనకి 1885లో ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయితే 1906లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఓకే, ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు సెపరేట్గా ముస్లిమ్స్కి స్టేట్ ఇంకొక సెపరేట్ నేషన్ కావాలనేది ఏ ఇయర్లోని స్ట్రాంగ్గా వాళ్ళు డిసైడ్ అయ్యి రికమెండ్ చేశారు అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1940. ఓకే, దీన్నే మనం లాహోర్ రెజల్యూషన్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లాహోర్ రెజల్యూషన్. ఓకే, this particular resolution is also known as Lahore Resolution in the year 1940. ఓకే, సపరేట్గా ముస్లిమ్స్కి సపరేట్ నేషన్ కావాలి అనే పాయింట్ తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్, ఆన్ హూజ్ అడ్వైజ్ డిడ్ గాంధీజీ స్పెండ్ ఏ ఇయర్ ట్రావెలింగ్ అరౌండ్ ఇండియా టు నో ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 1915 తర్వాత వచ్చిన వెంటనే ఆయన మనకి ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్నదో అదంతా స్టార్ట్ చేయలేదు. ఓకే, ఒక పర్సన్ ఇచ్చిన అడ్వైజ్ వల్ల మొత్తం ఇండియా అంతా కూడా ఆయన ఉన్న ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడం కోసం ట్రావెల్ చేస్తారనమాట. ఎవరిచ్చారు అని అంటే అడ్వైజ్ ఆయన పొలిటికల్ గురు అండ్ ఆయన ఏదైతే ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ చేశారో దానికి అడ్వైజ్ ఇచ్చిన పర్సన్ గోపాలకృష్ణ గోఖలే. హీ ఈస్ ద గురు ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీకి పొలిటికల్ గురు ఆర్ ఆయన గురువు కింద చూసుకునేది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. బట్ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్కి పొలిటికల్ గురు ఎవరు అని అంటే చిత్తరంజన్ దాస్. ఓకే, ఈయన ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దేశబంధు. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దేశబంధు. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఒక పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి ఏంటి? స్వరాజ్ పార్టీ, కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అలాంగ్ విత్ మోతీలాల్ నెహ్రూ. హీ వాజ్ ఎస్టాబ్లిష్, దట్ పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1922. సుభాష్ చంద్రబోస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు, అదేంటి? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్టర్ రిజైనింగ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ ప్రెసిడెన్షిప్ ఇన్ ద ఇయర్ 1939. ఓకే, నెక్స్ట్, due to the popularity of Indian clothes in Britain, a law was passed to ban Indian clothes. Which of the following was that act? అంటే ఒక ఇండియన్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియా ముఖ్యంగా ఇండియాలో ఉన్న కాటన్ టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ కాటన్ రిలేటెడ్గా బ్రిటన్లో చాలా ఫేమస్గా వాళ్ళు కొనుక్కొని వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా అమ్ముడుపోయావు అనమాట అక్కడ. ఓకే, దీన్ని బ్యాన్ చేయడం కోసం బ్రిటన్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. ఆ యాక్ట్ పేరేంటి అని అంటే దట్ ఈస్ క్యాలికో యాక్ట్. ఓకే, క్యాలికో యాక్ట్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఓకే, ఇన్ ద ఇయర్ 1720. ఓకే, ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇండియా క్లాత్స్ని బ్యాన్ చేసేయడానికి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ప్రపోజ్డ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే దాన్ని ఏ యాక్ట్ ప్రకారం తీసుకొని వచ్చారు అని అంటే ఇట్ వాజ్ అకార్డింగ్ టు ద యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, దీని ప్రకారమే మనకి ప్రొవిన్షియల్ ఆటోనమీ అనేది కూడా తీసుకొని వచ్చారు. దీని ప్రకారం మనకి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది కూడా వచ్చింది. దాని తర్వాత ఈ ఫెడరల్ కోర్టే మనకి అప్ టు 1950 వరకు కూడా ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నదన్నమాట. ఓకే, ఇది మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఇట్ వాజ్ 1935. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దట్ ఈస్ యానీ బీసెంట్. ఓకే, యానీ బీసెంట్ ఈస్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. The Mopla uprising and organized opposition of Muslim cultivators occurred in which modern state of India? ఇక్కడ మనకి ఈ మోప్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళనే మనం మలబార్ రెబిలియన్ అని కూడా అంటాం. ఓకే, మలబార్ కోస్ట్ అని అంటే ఎప్పుడు మలబార్ కోస్ట్ అనేటప్పుడు ఎప్పుడు కూడా మన మైండ్లో వెంటనే రావాల్సింది ఏ స్టేట్? దట్ ఈస్ కేరళ. ఓకే, ఈ మోప్లా అప్రైజన్స్ అనేవి మనకి ఏ పర్టికులర్ స్టేట్లో ఉన్నది యాజ్ ఆన్ టుడే చూసుకున్నట్టయితే దిస్ ఆర్ ఫ్రమ్ కేరళ. వీళ్ళు ఏంటి అని అంటే దిస్ ఆర్ ద సౌత్ సైడ్, అంటే మనకి మలబార్ రీజియన్లో ఉన్న ముస్లిమ్స్ అనమాట వీళ్ళు. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద అహరార్ మూమెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా? ఓకే, ఈ అహరార్ మూమెంట్ అని ఏదైతే ఉన్నదో ఇది మనకి 1910లో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి ఫౌండర్స్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ మౌలానా మొహమ్మద్ అలీ అండ్ హకీమ్ అజ్మల్ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా దీస్ టూ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూమెంట్, అహరార్ మూమెంట్ అనేది. ఓకే, వీళ్ళు ఏంటి అని అంటే లక్నో ప్యాక్ట్కి ఎగెనిస్ట్గా కూడా సపోర్ట్ చేసి ఫైట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే వీళ్ళు ఇంకొక మెయిన్ ఏంటి అని అంటే ఖిలాఫత్ మూమెంట్లో కూడా
వీళ్ళు ఇండియా నుంచి వీళ్ళు సపోర్ట్ అనేది తెలిపారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అని అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన ఆన్సర్ అనమాట. ఎందుకు? ఈజ్ ద పర్సన్ హూ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ అహ్రార్ మూమెంట్. ఓకే, ఈ హస్రత్ మొహానీ వీళ్ళందరూ కూడా మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూమెంట్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ యంగ్ బెంగాల్ మూమెంట్. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రహ్మో సమాజ్, అలాగే ఆర్య సమాజ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అలాగే ఈ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోవలోకే ఈ పర్టికులర్ యంగ్ బెంగాల్ మూమెంట్ అనేది కూడా వస్తుంది. అంటే ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్ని అందరినీ కూడా రేషనల్ థింకింగ్ అనే దాని వైపు ఉండాలి అనే పాయింట్, అంటే లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి అనే పాయింట్ని తీసుకొని వచ్చారనమాట. అంటే అంటే మనకి ఏ పర్టికులర్ విషయం ఉన్నా సరే దానికి ఒక రీజన్ ఉంటేనే, ఒక లాజికల్ ఆన్సర్ ఉంటేనే మనం నమ్మాలి అనే పాయింట్ని ఆ టైంలో ఉన్న యూత్ అందరిలోని కూడా నింపిన పర్సన్. అండ్ దట్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పర్టికులర్ కాలేజ్లోని ఒక పోయెట్ కింద కూడా చూసుకోవచ్చు. ఓకే, హీఈస్ నన్ అదర్ దెన్ హెన్రీ వివియన్ డెరోజియో. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూమెంట్, దట్ ఈస్ యంగ్ బెంగాల్ మూమెంట్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అడ్రెస్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఇన్ ద ఇయర్ 1887. 1887లో మనకి ఏ పర్టికులర్ పర్సన్ కాంగ్రెస్ ప్రెసిడెన్షిప్లో ఉన్నారు అండ్ ఒక సెషన్ జరిగింది, ఆ సెషన్లోని ఆయన అడ్రస్ చేశారు అని అడుగుతున్నారు. అండ్ ఈ పర్టికులర్ టైంలో జరిగిన సెషన్ ఎక్కడ జరిగింది అని అంటే దట్ ఈస్ అట్ ద మద్రాస్. అదే మనం మద్రాస్ సెషన్ అని కూడా అంటాము. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దెన్ బాద్రుద్దీన్ త్యాబ్జీ. హీ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ Indian National Congress. Okay, first Muslim president of Indian National Congress is Badruddin Tyabji. It was held in the year 1887. దాన్ని మనం మద్రాస్ సెషన్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకునేటట్టయితే ఏదైతే మనం మోడర్న్ హిస్టరీలో ముందు కొన్ని క్వశ్చన్స్ చేసాం, ఒక 60 క్వశ్చన్స్ వరకు చేసాం. ఇప్పుడు చూసుకుంటే ఒక 50 క్వశ్చన్స్ వరకు చేసాం. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ రావడానికి కొంచెం డిలే అవ్వడానికి ఏంటంటే హెల్త్ రీజన్స్ అనేవి కారణం. సో అందరూ కూడా కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా మీదటి నుంచి టైంకి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.